పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు. వారితో మాట్లాడదాం శని వక్రగతి గురించి. గురుగారు నమస్కారం. గురుగారు వాగర్థ వివసంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. భారతదేశంలో ఇంకా ఎలాంటి పరిణామాలు చూడాల్సి వస్తుంది గురువు గారు? ఆల్రెడీ మనకి ప్రొటెస్ట్ నడుస్తుంది, నీట్ ఇలాంటివి జరుగుతున్నాయి, ఇంకా ఏం చోటు చేసుకోబోతున్నాయి? ఇప్పుడు మీకు గమనించుకుంటే ఈ ప్రొటెస్ట్లు అనేటువంటివి కూడా గత జూన్ అది ఈ జూలై 22వ తారీఖు నుంచే కదా గురువు గారు నీట్. అవును, ఈ యొక్క నిప్పు అణగారిన నిప్పులాగా ఉండి జూలై 22వ తారీఖు నుంచి చాలా ప్రొటెస్ట్లు చాలా ముందుకు వెళ్ళిపోయాయి. అంటే ఇది సహజంగా చాలా మంది వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకులు తీసి పారేస్తారు, ఇదంతా ఏముందిలే అని చెప్పేసి. కానీ వాస్తవానికి శని వక్రీకరించి జరగబోతున్నాడు జూలై 27వ తారీఖు రోజున. కాబట్టి ఈ సంబంధించినటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. అందుకే దైవత ఆరాధన తప్పనిసరి. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ యొక్క ఆషాఢ పౌర్ణమి రోజున దేవతా అనుగ్రహం అందరికీ అందించాలనే సదుద్దేశంతో వారాహి నవరాత్రులు ఎంతో మంది చేసుకున్నారు, మధ్యలో ఆపేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే చేసుకోలేక ఇబ్బంది పడి చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం పొందితే బాగుండును, అలాగే చాలా మందికి సమస్యలు అనేటువంటివి ఉంటాయి, ఆ సమస్యలు తీరితే బాగుండును అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఈ ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి సందర్భంగా మన పీఠం ఆధ్వర్యంలో రాత్రి 8 గంటలకి అంటే 7:30 వరకు పౌర్ణమి కాబట్టి 7 గంటలకి పౌర్ణమి ఘడియల్లో మనం ప్రారంభం చేస్తాం. వారాహి, ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, ధూమావతి మరియు శనీశ్వర అఘోర పాశుపత హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి వారాహి మాల కూడా ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఎందుకంటే శని వక్రీకరించినటువంటి కారణం చేత శని మీనరాశికి మరియు కుంభరాశి కూడా ప్రభావితం కాబట్టి మొత్తం 12 రాశుల వారికి ఈ ప్రభావం ఉంటుంది. ఎవరి జాతకరీత్యానైతే బలమైనటువంటి సమస్యలు తీరాలని కోరిక ఉంటుందో అటువంటి సమస్యల నివారణకి, శత్రు బాధలు, విద్య, వివాహ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి ఈ హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా కానీ ఈ కార్యక్రమంలో గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే మన భారతదేశంలో జరిగేటువంటిది ఇప్పుడు ఈ యొక్క విద్యార్థులు ప్రొటెస్ట్ చేశారు. కానీ ఇది శని వక్రీకరించినటువంటి కారణం చేత జరుగుతున్నటువంటిది. అవునా, ముందే స్టార్ట్ అయిపోయిందా గురుగారు? ప్రభావం ముందే ఉంటుందా మనకి? కదమ్మా, ఇంట్లో కాఫీ చేసినా బిర్యానీ చేసినా ప్రిపరేషన్ లోనే స్మెల్ అవుట్ అవుతుంది. కానీ అన్ని తయారు చేసిన తర్వాత వీళ్ళ ఇంట్లో ఇవి ఉన్నాయని తెలియదు కదా వండారని. అలాగే ఇది రావడానికి ముందే ఒక 2 వారాల ముందర మన భారతదేశం కూడా చవి చూసింది. ఎందుకంటే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన లగ్నానికి అత్యంత రాజయోగప్రదుడు శని, బాధకుడు కూడా శనే. కానీ అట్టి శని వక్రీకరించి మీనరాశిలో వక్రీకరించినటువంటి కారణం చేత గతంలో ఏంటనంటే భారతదేశం గవర్నమెంట్ ఎలా ఉంటుందనంటే భవిష్యత్తు కార్యాచరణ ఇంతకుముందు చెప్పుకున్న న్యాయ వ్యవస్థకి కారకుడు కాబట్టి న్యాయ వ్యవస్థ సమూలముగా మార్చబడుతుంది. కొత్త చట్టాలు తీసుకుని వస్తాయి. ముఖ్యంగా శని నిష్పక్షపాతానికి కారకుడు కాబట్టి అడ్డదారుల గుండా సంపాదించేటువంటి వ్యక్తులందరూ కూడా బయటపడతారు. ఇప్పుడు అనేక మంది రహస్యంగా దాగిన వాళ్ళ చరిత్రలన్నీ ఇప్పుడు బయటపడతాయి. అలాగే ఇప్పుడు కొత్త చట్టాలు కూడా రాబోతుంది. దీని కారణంగానే ఇప్పుడు మరి గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నప్పుడు ఇప్పుడు ఎందుకు రావాలి? ఇప్పుడు అమిత్ షా గారు ఇప్పుడు కొత్తగా FCRA బిల్ అనేది తీసుకొస్తున్నారు. ఇక మొత్తం ఢిల్లీ కేంద్రంగా ప్రతి NGOలకి వచ్చే డబ్బు అక్కడి నుంచే రావాలి, ఒకే బ్యాంకు నుంచి పెడుతున్నారు. మరి ఇంతకుముందు ఎప్పుడో పెట్టొచ్చు కదా, ఇప్పుడు ఎందుకు అంటే రావలసిన సమయం గ్రహాలు నిర్ణయిస్తాయి. ఎప్పుడు ఏది జరగాలో ప్రపంచవ్యాప్తంతో భారతదేశంలో కూడా గ్రహాలు నిర్ణయిస్తాయి. మన జాతకంలో ఏది జరగాలో కూడా గ్రహాలు నిర్ణయిస్తాయి. కాబట్టి ఇప్పుడు బిల్లు తీసుకొస్తున్నాడు అమిత్ షా, శని వక్రీకరించినాడు. కాబట్టి పునరాలోచన, గతంలో జరిగినటువంటి వాటికి మళ్ళీ తప్పులు జరగకుండా పునరాలోచన. ఇప్పుడు జరిగింది ఈ ప్రొటెస్ట్ కదా, భవిష్యత్తులో ఇంకొకసారి ఎక్కడ కూడా భారతదేశంలో మళ్ళీ ప్రొటెస్ట్ జరగడానికి అవకాశం లేకుండా చట్టాలు వస్తాయి, పునఃసమీక్ష చేసుకుంటారు. ఈ యొక్క సంబంధించినటువంటి ఈ యొక్క
ఈ యొక్క Neat ది విద్యార్థులందరూ protest. కూడా చేసే డీప్ స్టేట్ అవన్నీ ఉన్నాయి కదా, అవును గురు. వీటన్నిటికీ శని కారకుడు అక్కడ. ఇక్కడ అనిశ్చితి అనేటువంటిది ఉంటుంది. అంతేకాకుండా మన ఈ సంబంధించినటువంటి నరేంద్ర మోడీ గారి జాతక రీత్యా చూసుకున్న సెప్టెంబర్ 4వ తారీఖు వరకు అతని జాతకంలో బాగోలేదు. సెప్టెంబర్ గురువు గారు. సెప్టెంబర్ 4 అంతవరకు దాన్ని ఒడిసి పట్టుకోగలిగాడా, మోడీ తర్వాత విజృంభిస్తాడు. ఆహా. ఇంకా తప్పదు. తప్ప అంటే తర్వాత గట్టిగా మంచి రిజల్ట్స్ అనేటువంటి మోడీ చాలా దుందుడుకు చర్యగా సెప్టెంబర్ 4 వరకు అతనికి బాగోలేదు. అంటే ఓపిక పట్టాలా, ఏం చేయాలంటారు ఓపిక గురుగారు? పట్టాల్సింది. అంతవరకు అన్నిటికీ అది జరుగుతుంది. నిన్న నైట్ అందరికి మెసేజ్ చెప్పారు కదా, ఇలా అని నీట్ గురించి ఇలా జరిగింది, అవును. ఇక మీద జరగకుండా చూసుకుంటాం అది అలాంటివి. సెప్టెంబర్ 4 వరకు అతనికి మీద అభాండాలు అనేటువంటివి, అతన్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం కానీ, అవును గురుగారు, ఇన్ని రోజులు పాజిటివ్ గా అనిపించింది మోదీజీ గారి అది. మీద, ఇప్పుడు నెగిటివ్ వచ్చేదంతా Negative. గ్రహ ఇంపాక్ట్. ఇంకా ముందుగా సెప్టెంబర్ 4 వరకు జూన్ కనీసము ఈ యొక్క ఆగస్టు అంటే జూలై 29, 30వ తారీఖు వరకు కూడా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తర్వాత మెల్లమెల్లగా తగ్గుతుంది. సెప్టెంబర్ 4 తర్వాత మోడీ జాతకరీత్యా అతనికి బాగోలేదు కాబట్టి కామ్గా ఉండడం, భరించడం, తర్వాత చేయాల్సిన కార్యక్రమాలు భవిష్యత్తులో వీటన్నిటికీ కూడా చేయిస్తాడు. ఓకే గురుగారు, ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ పరంగా ఇలాంటి పరిణామాలు అయితే చోటు చేసుకుంటాయి. మరి ద్వాదశ రాశుల పైన ఎలాంటి ప్రభావం ఉండబోతుంది గురుగారు? ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా వినడానికి కూడా ఇలా అనిపించింది, దేశవ్యాప్తంగా ఎలా చెప్పారు, మరి ఇండివిజువల్ గా కూడా చాలా మంది తెలుసుకోవాలి అనుకుంటారు. వృశ్చిక రాశి లేదా వృశ్చిక లగ్నంలో జన్మించినటువంటి వారికి ఈ శని వక్రగతి ప్రభావం ఎలా ఉండబోతుంది గురుగారు? శని 27వ తారీఖు జూలై వక్రీకరణ ప్రారంభమై డిసెంబర్ 11వ తారీఖు వరకు ఉంటుండ్రాడు ఆ యొక్క స్థానంలో. అంటే మీన రాశిలో వక్రీకరిస్తున్నాడు, కుంభరాశితో ప్రభావాన్ని ఏర్పరచుకుంటున్నాడు. కుంభరాశిలో రాహు ప్రభావం ఉంది కాబట్టి ఇక్కడ ప్రధానంగా 2 స్థానములు యాక్టివేట్ అయ్యాయి. ఒకటి ప్రధానంగా చెప్పుకోదలిచినటువంటిది, వృశ్చిక రాశి వారికి గత సంవత్సరం మార్చిలో తొలగిపోయినటువంటి అర్ధాష్టమ శని దోష ప్రభావం మళ్ళీ కొంత ప్రారంభమవుతుంది. గురుగారు మొన్నే ఊపిరి పీల్చుకుంటున్నా అనుకునేలోపు మళ్ళీ ఉంటుంది. ఇది ప్రధానంగా. రెండవ విషయానికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా పంచమము ప్రేమ ఆప్యాయతని, అలాగే చక్కటి రిలేషన్ని, సంతానాన్ని, బుద్ధి ఆలోచనల్ని సూచించేటువంటి స్థానం. చతుర్థము స్థిరాస్తులు, తల్లి, అలాగే సంతృప్తి, ఏ పని చేసినా, వాహనము, వీటన్నిటిని కూడా సూచించేటువంటి స్థానం ఈ యొక్క వృశ్చిక రాశి రాశికి. వారికి పంచమ స్థానం, కుంభరాశి పంచమ స్థానం అది చెప్పినట్టుగా. సో ఇవన్నీ ప్రభావితమైనప్పుడు ఏం జరగబోతుంది? వృశ్చిక రాశి లేదా వృశ్చిక లగ్నంలో జన్మించినటువంటి వాళ్ళకి ఈ యొక్క పుణ్య ప్రభావము, పాప ప్రభావము మీద ఆధారపడి ఈ యొక్క వృశ్చిక రాశి లేదా వృశ్చిక లగ్నంలో జన్మించినటువంటి వాళ్ళకి ఫలితాలు నిర్దేశింపబడతాయి. 2 యాక్టివేట్ అవుతాయి గురుగారు, పుణ్య పాపాలు. ప్రధానంగా మనం పుణ్యం గురించి చర్చించుకునేటప్పుడు మంచి ఏ విధంగా జరగబోతుంది ముందు తెలుసుకుందాం. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి సొంత ఇంటి కళ నెరవేరబోతుంది. తల్లిగారి ఆరోగ్యం బాగుపడబోతుంది. ఇప్పటి వరకు ఏ పని చేసినా సంతోషాన్ని పొందలేను, ఈ యొక్క 4.5 నెలల పాటు సంతోషంగా ఉండగలుగుతాం, ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. సంతానము ముఖ్యముగా వృశ్చిక రాశి లేదా వృశ్చిక లగ్నంలో జన్మించినటువంటి వారికి సంతానము అభివృద్ధిలోకి వస్తుంది. మీ ప్రేమను ఇప్పటి వరకు ఎవరైతే అర్థం చేసుకోలేదో అటువంటి వాళ్ళు ప్రేమని అంగీకరించి అర్థం చేసుకుంటారు. తద్వారా వాళ్ళ జీవితంలో అనుకున్నది సంతోషం ఉంటుంది. ఇప్పుడు జీవిత భాగస్వామి సరిగ్గా అర్థం చేసుకోలేదండి. ఈ యొక్క శని ప్రభావం, పూర్వజన్మ పుణ్యం ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క శని ప్రభావం వలన వక్రీకరించిన కారణం చేత జీవిత భాగస్వామి లేదా లవర్ యాక్సెప్టెన్సీ చెప్పడము, అంటే కోర్టు మెట్ల దాకా వెళ్ళి డైవోర్స్ దాకా వెళ్ళిన వాళ్ళు తిరిగి వెనక్కి వచ్చేస్తారు. అటువంటిది ఈ లగ్నంలో వాళ్ళకి మంచి పుణ్య ప్రభావం ఉండడం వల్ల జరుగుతుంది. శక్తికి మించినటువంటి పనులు చేయడం ద్వారా సామర్థ్యానికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. రుణ విమోచనం కలుగుతుంది. శత్రువులు దూరం జరిగిపోతారు. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు రాలేటువంటి వాళ్ళకి ఉద్యోగం ప్రమోషన్లు వస్తాయి. చక్కగా కీర్తి ప్రతిష్టలు పెరుగుతుంది. అన్ని ప్రయత్నాల్లో మంచి జరుగుతుంది. దేవాలయ సందర్శనం చేస్తారు. ఏ పని అనుకున్నా కానీ బద్ధకంగా ఉన్నటువంటిది ఇమ్మీడియట్గా ప్రతి పనిని చకచక రేపటి పని ఈరోజు పూర్తి చేసుకునే తత్వంలో ఉంటారు. అన్ని విధాలుగా బాగుంటుంది. ఇక
పూర్వజన్మ పుణ్య ప్రభావం లేక పాపకర్మ ప్రభావం ఉండడం వల్ల జరిగే నష్టము ఎలాంటి నష్టం ఉంటుందనంటే స్థిరాస్తుల్ని కోల్పోతారు, ఏ పని చేసినా సంతోషం అనేటువంటిది కలగదు, అలాగే వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం గోచరమవుతుంది, రుణగ్రస్తులు అవుతారు, ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బులు ఇవ్వలేకపోతారు, కోర్టు సమస్యలు కొత్తగా తలెత్తుతాయి, ఉద్యోగపరంగా ఇబ్బందులు, ఉద్యోగం వదిలిపెట్టాల్సిన పరిస్థితి కానీ, చేయు వృత్తి వ్యాపారాల్లో కుంటుబాటుతనము, ప్రతిదీ కూడా బద్ధకంగా ఉండడం, ఏ పని చేయడానికి ఇష్టపడకపోవడము, ఇలాంటివి నెగిటివ్ జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి లేదా వృశ్చిక లగ్నం వాళ్ళకి మంచి చెడు అనేటువంటిది ప్రభావితం ఆయా యొక్క జన్మించిన లగ్నానికి లేదా రాశికి సంబంధించి ఉన్నటువంటి గ్రహాల స్థితిగతుల మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా శని పూర్వ పుణ్య కర్మాధికారి, పూర్వజన్మ కర్మాధికారి. కాబట్టి పూర్వజన్మ కర్మ ఫలితాల్ని ఈ పుణ్యం చేసుకుంటే మంచి శుభ ఫలితాలు, పాపం చేసుకుంటే అశుభ ఫలితాలు ఈ 4.5 నెలల పాటు వృశ్చిక రాశి లేదా వృశ్చిక లగ్నంలో జన్మించినటువంటి వాళ్ళు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టే ఈ శని యొక్క దోష ప్రభావాన్ని తగ్గించాలంటే గురువు కంట్రోల్లో ఉంటుంది శని యొక్క ప్రభావం ఎక్కువగా. కాబట్టి అట్టి గురు పౌర్ణమి రోజున మహామహిమను కలిగజేసేటువంటి అద్భుత ఫలితాలను ఇచ్చేటువంటి వారాహి, ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, ధూమావతి, శనైశ్చర, అఘోర పాశుపత మూలమంత్ర హోమాది కార్యక్రమాలు జూలై 29వ తారీఖు సాయంకాలం 7 గంటలకి ప్రారంభమవుతాయి. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు సాయంకాలం 6 గంటల లోపల స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. గురువుగారు, ఈ పరిహారంలో పాల్గొంటాం, దీంతో పాటు ఇంకా ఇండివిజువల్ గా ఏమైనా చేయాలా వృశ్చిక రాశి వారు? ప్రధానంగా వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు హనుమాన్ చాలీసా పారాయణము విడవకుండా చేయాలి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం రోజుకి ఇవన్నీ కూడా 3 సార్లు పఠిస్తే సరిపోతుంది. తప్పకుండా. ధన్యవాదాలు గురుగారు, నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు. గురువు గారి ఆధ్వర్యంలో గురు పౌర్ణిమ రోజు నిర్వహించబోయే క్రతువులో మీ గోత్రనామాదుల్ని నమోదు చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుందండి, మిగతా డీటెయిల్స్ ని తెలుసుకోవచ్చు. నమస్కారం.